నా ఛానల్ వీడియోస్ కనుక మీకు ఎప్పుడు రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 10. మనకు తెలిసిన కోకోకోలా డ్రింక్ కలర్ ఎప్పుడు మెరూన్లో ఉంది, కానీ స్టార్టింగ్లో దాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చినప్పుడు అది ఈ కలర్లో ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 9. రీసెంట్గా జరిగిన ఒక సర్వే ప్రకారం తెలిసింది ఏంటంటే అమెరికాలో ఉన్న చాలా మంది దగ్గర కూడా మినిమం 2 క్రెడిట్ కార్డ్స్ అనేవి మెయింటైన్ చేస్తారంట. ఫ్యాక్ట్ నెంబర్ 8. మనం కంటిన్యూస్గా 11 అవర్స్ కనుక కూర్చొని వర్క్ చేస్తే 50% ఛాన్స్ ఉంది ఏంటంటే మనం నెక్స్ట్ 3 ఇయర్స్లో చనిపోతామని. ఫ్యాక్ట్ నెంబర్ 7. మనకి తెలుసు మన హైట్ అండ్ వెయిట్ మన మదర్ అండ్ ఫాదర్ నుండి వచ్చాయని, కానీ హైట్ ఫాదర్ నుండి, వెయిట్ అనేది మదర్ నుండి వచ్చాయని మీకు తెలుసా? ఫ్యాక్ట్ నెంబర్ 6. ఈ ఫ్యాక్ట్ తెలిసాక మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఫ్రాన్స్ దేశంలో ఉన్న మార్స్ చాక్లెట్ ఫ్యాక్టరీ అనే కంపెనీ నుండి వచ్చే M&M వ్యర్థాలను అక్కడున్న బయోగ్యాస్ ప్లాంట్ ద్వారా బయటికి వదిలినప్పుడు అవి అక్కడున్న తేనెటీగలు ఫ్లవర్స్ ద్వారా తిని అక్కడ తేనెని బ్లూ ఇంకా గ్రీన్ కలర్లో ప్రొవైడ్ చేశాయంట. అండ్ అప్పట్లో దీన్ని పెద్ద హాట్ టాపిక్గా చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 5. మనుషుల మాదిరిగా కొన్ని అడల్ట్ పిల్లలు పాలలో కనిపించే షుగర్ సబ్స్టెన్స్ అయిన లాక్టోస్ను జీర్ణించుకోలేవని మీకు తెలుసా? దీనివల్ల అవి వాంతులు, విరేచనాలు లేదా కడుపు నొప్పి లాంటి అసౌకర్యాలను అనుభవిస్తాయి. పిల్లలు పుట్టినప్పుడు మరియు వాటి జీవితంలో మొదటి 12 వారాల్లో లాక్టోస్ను సరిగ్గా జీర్ణించుకోవడానికి లాక్టేస్ అనే ఎంజైమ్ను తగినంత మాత్రమే ఉంటుందని అల్టిమేట్ పెట్ న్యూట్రిషన్ వ్యవస్థాపకుడు గ్యారీ రిచర్డ్ చెప్పారు. ఫ్యాక్ట్ నెంబర్ 4. టెన్నిస్ బంతి నియాన్ ఎల్లో రంగులో ఉండేది కాదు, బదులుగా టెన్నిస్ కోర్ట్ నేపథ్యాన్ని బట్టి అవి బ్లాక్ అండ్ వైట్ రంగుల్లో ఉండేవి. అయితే 1972లో ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫౌండేషన్ నియాన్ ఎల్లో టెన్నిస్ బంతులను ప్రవేశపెట్టింది, ఎందుకంటే ఆ రంగు టీవీ వీక్షకులకు ఎక్కువగా కనిపిస్తుంది. కానీ 1986 వరకు విల్బెల్డమ్ తెల్లటి బంతులను ఉపయోగించడం కొనసాగించింది. ఆ తర్వాత వారు పసుపు బంతిని స్వీకరించారు. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఆల్బర్ట్ ఐన్స్టీన్ కనుగుడ్లు న్యూయార్క్లో ఉన్నాయి. వాటిని ఐన్స్టీన్ ఐ డాక్టర్ అయిన హెన్రీ ఆబ్రమ్కు ఇచ్చి న్యూయార్క్లో ఒక సేఫెస్ట్ ప్లేస్లో దాచమని చెప్పారంట. ఐన్స్టీన్పై పోస్ట్ మార్టం నిర్వహించిన థామస్ హార్వే దగ్గర నుండి ఈ ఐస్ని తీసుకున్నట్టు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 2. పాప్ బెనెడిక్ట్ 16కి 1970లో అవయవదాత కార్డు జారీ చేయబడింది, కానీ 2005లో ఆయన పాపాసి పదవి అంటే సెయింట్ పదవిని అధిరోహించిన తర్వాత ఆ కార్డు చెల్లదని 2011లో వాటికన్ తెలిపింది. ఎందుకంటే కేథలిక్ చర్చ్ అవయవ దానానికి మద్దతు ఇస్తున్నప్పటికీ పోప్ శరీరం మొత్తం బర్రీ చేయబడాలి, ఎందుకంటే అతని శరీరం కేథలిక్ చర్చ్కి చెందింది కాబట్టి, మరియు అతను ఎప్పుడైనా సెయింట్ అయితే అతని అవయవాలు అవశేషాలుగా పరిగణించబడతాయి. ఈయన 2022లో మరణించాడు. ఫ్యాక్ట్ నెంబర్ 1. 1930లో జరిగిన తొలి ఫుట్బాల్ ప్రపంచ కప్లో యూరుగ్వే సాకర్ జట్టు తరఫున ఆడిన హెక్టర్ కాస్ట్రో ఎలక్ట్రిక్ రంపాన్ని ఉపయోగిస్తూ ప్రమాదవశాత్తు తన కుడి మోచేయిని రైట్ ఫోర్ఆర్మ్ తెగ్గొట్టుకున్నాడు. యూరుగ్వే వర్సెస్ అర్జెంటీనా మధ్యలో జరిగిన చివరి ఆటలో అతడు చివరి నిమిషంలో విన్నింగ్ గోల్ చేశాడు. 4-2తో ఆ ప్రపంచ కప్ టైటిల్ను యూరుగ్వే నిలబెట్టుకుంది. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. You are Ishwar Chandra signing off for today's episode.